నేను అన్ని విషయాల్లో బాగున్నాను అనుకున్నాను, కానీ నా పెదవులు అపవిత్రమైనవి, నా మాటలు తేడా ఉన్నవి. నేను అపవిత్రమైన మాటలు మాట్లాడాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన మనుషుల మధ్యలో దేవుని హించారు. మోషే అన్నాడు, నేను పనికిరాను ప్రభువా అన్నాడు. యెషయా అన్నాడు, నువ్వు పరిశుద్ధుడు అయితే మరి నేనెవరిని? అయ్యో, నేను అన్ని విషయాల్లో బాగున్నాను అనుకున్నాను, కానీ నా పెదవులు అపవిత్రమైనవి, నా మాటలు తేడా ఉన్నవి. నేను అపవిత్రమైన మాటలు మాట్లాడాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన మనుషుల మధ్యలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏమన్నాడో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. ఎట్లా అంటే, నేనును నా ప్రజలను నోటి శుద్ధి లేని వారం ఏం మాట్లాడతాం మాకు తెలియదు. చూడండి, అదేమన్నా పెద్ద కేసా? అదేమన్నా పెద్ద కేసా? వ్యభిచారం చేస్తే అనుకోవచ్చు, దొంగతనం చేస్తే నేను దొంగనయ్యా అంటే పర్వాలేదు అనుకోవచ్చు, ఇటు దొంగ అంటే కొంచెం డేంజరే కాబట్టి. నేను నరహంతకుండయ్యా అంటే అది డేంజరే. నేను నిర్జీవమైన వాటికి మొక్కుతున్నాను అంటే విగ్రహారాధన, విగ్రహములకు మొక్కుట. నిజదేవుడిని గుర్తించకుండా మనుషుల చేత కల్పించబడిన మాయా కల్పనలను దేవుడని భ్రమించి మొక్కుట ఒక దోషమే. తెలియనప్పుడు క్షమాపణ ఉంది, కానీ తెలిసి దాన్నే నేను జరిగిస్తాను, దేవుని మహిమను జంతు రూపాలకు నేను ఇస్తానంటే అది దేవునికి కోపమే, అది దోషమే. కాబట్టి నరహత్య, లేకపోతే నేను మాంత్రికుణ్ణి అంటే దయ్యములను ఉపాసించే విద్య, అది దోషమే, పాపమే, అది నీచ కార్యమే. వ్యభిచారం చేశాననో, దొంగననో, హంతకుండానో, లేకపోతే నిర్జీవమైన వాటిని నీ స్థానంలో పెట్టి నీ విలువను వాటికి ఇచ్చాననో, లేకపోతే దయ్యములను ఉపాసించాననో, మాంత్రిక విద్యను ఆశ్రయించాను, అట్లా ఏమైనా అంటే కేసులై, పెద్ద కేసులు. అంత దేవుని దర్శనం పొంది నేను ఒప్పుకున్న పాపం ఏంటయా? అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. అపవిత్రుని అపవిత్రమైన పెదవులు గలవాడు అంటే అదేం పెద్ద కేసయా, కొట్టేశాను పో అనాలి దేవుడు. కానీ దానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. మీరు బాగా వినాలి. మిగిలిన పాపాలన్నీ ఒక ఎత్తు, నోటితో మనం చేసే పాపము ఒక ఎత్తు. ఇది నేను చెప్పలా, బైబిలే చెప్పింది. మిగిలిన పాపాలన్నీ ఒక ఎత్తు, మనం నోటితో చేసే పాపము ఒక ఎత్తు. ఇంకా చెప్పాలంటే, మనం నోటితో చేసేటువంటి పాపమే సర్వ శరీరానికి మురికినంటించిందంట. మన నాలుక, మన నోరే మన సర్వ శరీరానికి మురికినంటించిద్దని నేను కాదు, యాకోబు చెప్పాడు. చిన్న అవయవమైనను, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. కొంచెము నిప్పు చాలు అడవి మొత్తం తగలేయటానికి. నాలుక అగ్నియే. అద్దుగో చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరం. ఈ మాట మరి ఏ అవయవాన్ని గురించి కూడా మాట్లాడాల. కావాలంటే చూపించండి అక్కడ నుండి, నేను కూడా నేర్చుకుంటా. మన శరీరములో ఉన్న పాప ప్రపంచము అనే టైటిల్ మరి ఇక ఏ అవయవానికి చెప్పలా, ఓన్లీ నాలుకకు మాత్రమే చెప్పాడు. మన శరీరములో లేదా మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. సర్వ శరీరమునకు మాలిన్యము, మురికి మన భాషలో. ఈ నాలుక మన శరీరములో ఉంచబడిన, మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మురికిని కలగజేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతూ చివరికి అది నరకాన చేత చిచ్చు పెట్టబడుతుంది అన్నాడు. నాలుక నరకానికి పోయిద్ది అంటే మిగిలిన శరీరం యాడికి పోయిద్ది అని అర్థం. ఏమంటే మీ నాలుక నరకానికి పోతే మీరు ఏడుంటారు? నాలుగు వరకు దేవుడు తీసేసి నరకంలో వేసేసి మిగిలిన శరీరాన్ని పరలోకం తీసుకుంటాడని ఎక్కడ ఉందా? నాలుక ఎక్కడుందో నీ మిగిలిన హోల్ బాడీ అక్కడే ఉంటుంది. స్తోత్రం. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టినటువంటి నాలుక చివరికి నరకములో పడి నరకములో చిచ్చు పెట్టబడిద్దట. దానికి ఎంత తీవ్రమైన విషయం ఇది. ఇప్పుడు చెప్పండి, యెషయా ఒప్పుకున్న పాపం అంత చిన్నది కాదు. ఇంకొక నిరూపణ కూడా చూపిస్తాను నేను. యేసు ప్రభువుని ఎదిరించినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, నాటి యూదులు కత్తులు, ఈటెలు, బరిసెలు, బల్లాలు వాడారా, నాలుక వాడారా? మీరు చెప్పాలి.
తమ విషయమై దేవుని సంకల్పమును వారు నిరాకరించారని రాసుంది. ఆ నిరాకరించడం అనేది దేంతో చేశారు? వాళ్ళు చేతులతో ఆయన త్రోసేశారా? మెడబట్టుకు నెట్టారా? నో, ఇవన్నీ ఏం చేయలే. వారు మాటల చేత ఆయనను ఎదిరించారు. వారు నోటితో దూషించారు. దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మచేత కార్యాలు చేస్తున్న యేసుని, ఆయన మీదున్న పరిశుద్ధాత్మని వారు దయ్యపు ఆత్మగా అభివర్ణించి యేసును దయ్యముల అధిపతి అని చిత్రీకరించారు. అందును గూర్చి ప్రభు ఏమన్నాడో తెలుసా? తండ్రికైనను కుమారునికైనను విరోధముగా మాట్లాడు వానికి క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి ఇప్పటి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా నరకానికి పోతారా మీరని సంతకం పెట్టాడు. ఎందుకంటే హద్దు అదుపు లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఆ గ్రహింపు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వదలబోతులాగా వాగేస్తున్నారు. మీరు భయంకరంగా బలవుతారనే మాట చెప్పాడు. అదే మత్తయి సువార్త 12:31 అలాగే 36లో కూడా దాన్ని రెట్టిస్తాడు. చూడండి ఒకసారి. 31లో ఏమన్నాడు? కాబట్టి నేను మీతో ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అబ్బా, మనుషుకు ఎంత దూషణ అనేది చేతులతో చేసేదా, కాళ్ళతో చేసేదా, కత్తులతో చేసేదా, ఈటలతో చేసేదా, బరిసెలు బల్యాలతో చేసేదా? నోటితో చేసేది. తేలిగ్గా నోరు జారి మాట్లాడటం, నోటితో చేసే ఈ పాపం ఇక క్షమించబడదన్నాడు. ఇప్పుడు చెప్పండి, చిన్న విషయం అది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు దరిద్రులై ఉండి, మీరు ఇలా ఉండి, సున్నం కొట్టిన సమాధులై ఉండి, మీరు నన్ను కామెంట్ చేస్తారా? నన్ను విమర్శిస్తారా? నన్ను ఎదిరిస్తారా? రాబోచున్న నరక శిక్ష నుండి మిమ్మల్ని తప్పించు వాడెవడు అన్నాడు. అంటే నరకం కన్ఫామ్ అన్నాడు. కాబట్టి ఇలా మీరు చూస్తే బోలెడన్ని నిరూపణలు ఉంటాయి. 36వ వచనంలో కూడా అంటాడు, 12:36 మత్తయి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఖచ్చితంగా లెక్క చెప్పాలి రబ్బాయ్ అన్నాడు. పిచ్చి పిచ్చి మాటలు, మూర్ఖపు మాటలు, పనికి మాలిన మాటలు, అసహ్యత నిండిన మాటలు, చెడుతనానికి ప్రేరేపించే మాటలు, దేవునికి వ్యతిరేక్తంగా వ్యవహరించే మాటలు, ఈ మాటలది పెద్ద కేసు సార్. ఇంకా చెప్పాలంటే మిగిలిన కేసులన్నిటికీ ఈ కేసే కారణం. అసలు ఇదే మాట యాకోబులా అంటాడు, ఒకడు తన నాలుకను కంట్రోల్ చేయటం అనేది కానీ సాధన చేయగలిగితే వాని సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటానికి వానికి శక్తి వచ్చింది అంటాడు. అవి ఇంత మాటలయ్యి. అసలు నీ బాడీ మొత్తం కూడా కంట్రోల్ చేయాలి, నియంత్రించుకోవాలి అనే ఆశ నీకుందా? నీ సర్వ శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలన్న ఆశ నీకుందా? అట్లయితే సమాధానం ఇదే. నీ నాలుకను ఫస్ట్ సాధన చేయి, నోరు కంట్రోల్ చేసుకోవటం మొదలుపెట్టు, టోటల్ బాడీ కంట్రోల్లో ఉంటుందని నేను కాదు, యాకోబే చెప్పాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువు. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అవును, అక్కడ ఏముంది? నాలుకను సాధు చేయలేడని ఉంది. అది కాదు, మొదటి నుంచి చదువు, 2వ వచనం నుంచి చదువు. 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అద్దుగా అది, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు తప్పని ఎడల ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, ఆ వచనాన్ని చాలాసార్లు మీరు చదివి ఉంటారు. మళ్ళీ ఒక్కసారి మీకు ఆ విషయంలో స్పష్టతనిస్తా. మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నాడు. అనేక విషయాలంటే చాలా సంగతుల్లో మనం సరళత నుండి తప్పిపోతున్నాం. అసలు ఈ తప్పిపోవటాలన్నిటికీ కూడా కారణం ఏంటంటే, ముందు మాటని కంట్రోల్ చేసుకోలేకపోవటం. చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆ తప్పిపోయిన అనుభవాలు మనకు రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం మాట యందు తప్పకుండా ఉండాలి. మనం మాటను కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఇక అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అన్న మాటకి ఛాన్సే లేదన్నాడు. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడే. అది సంగతి. మనం చాలా విషయాలు ఎందుకు తప్పిపోతున్నామంటే ముందు నాలుక కంట్రోల్లో లేదు.
చూడండి, ఒక వ్యభిచార పాపానికైనా, కొట్లాట పాపానికైనా, ఆఖరికి ఏ పాపానికైనా ముందు మనం నోరు వాడతాం. చూడండి, ఒక స్త్రీ పురుషుణ్ణి శోధించాలన్నా, పురుషుడు స్త్రీని శోధించాలన్నా, ఆదికాండంలో హవ్వని సర్పం శోధించిన నోటితోనే. చూడండి, మాటలతోనే. మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏంటోనండి బాబు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి అసలు నాకు నిద్ర పట్టట్లేదండి. కళ్ళు మూసినా మీరే కనపడదు, కళ్ళు తెరిచినా మీరే కనపడదు. ఎక్కిస్తాడు వీడు. అదే టైపులో స్త్రీ జంటను గురించి, పురుషుని గురించి మాట్లాడితే ఇక వీని కూడా ఆకర్ష. అవునా? పాపానికి ముందు కళ్ళు ఒకవేళ చూసి ఆకర్షింపబడినా మాటతో ముందు వ్యవహారాన్ని మొదలు పెడతాడు. అది పాయింట్. జస్ట్ కళ్ళతో చూసి పాపం చేసేవాడు ఎవడున్నాడు? సోదరు, అర్థమైందా? కళ్ళతో చూసి ఆకర్షణకు గురై చిన్నగా మాటలు కలుపుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా అక్కడ పాపానికి దారి ఏర్పడుతుంది. జస్ట్ చూసి మాటలతో పని లేకుండా పాపం చేసే ఛాన్స్ ఉందా? ఫ్రీగా మాట్లాడుకుందాం, ఉందా? ఎట్లా కుదురుతుంది సార్? మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి యొక్క ఆంతర్యం దొరుకుద్ది మనకి. మాటల్లోనే దొరికేది మెతక, లేకపోతే కొంచెం టెంపరా, మనకి బుక్ అవుతారా బుక్ అవరా అనేది వేగు చూడాలంటే ముందు మాటలే. మీరేందండి ఇంత చక్కగా ఉన్నారు అంటే, ఎవడురా నువ్వు? నా చక్కదనంతో నీకెందుకురా సైతాన్ మొహవాడా, చెప్పుది అంటే మా బాబోయ్ తేడాగా ఉంది నాయనోయ్ అని కలవరపోయి ఆ మధ్య లేకుండా పోతాడు. అవునా? మీరేందోనండి అసలు ఇంత చక్కగా ఉన్నారు, అసలు ఇంతవరకు మీలాంటి అసలు ఆ సౌందర్యాన్ని అలాంటి రూపాన్ని చూడలేదంటే. అవునా? అలానా? ఏంటోనండి అందరూ అలానే అంటూ ఉంటారు. అనా అనుకో, అవుట్. ఇక వాడు ఎక్కడైతే నువ్వు బెండ్ అయ్యో అదే భజన చేస్తుంటాడు. బాబోయ్ అసలు నాకు కళ్ళు మూసినా మీరే, కళ్ళు తెరిచినా మీరే. అసలు ఏంటోనండి నాకు ఏదో అయిపోతుందండి, మొత్తం నేను ఏదో అయిపోయేటట్టున్నానండి. అవునా? అవుట్. ఆ మాటల్లోనే అవతలవాడు చిక్కించుకుంటాడు. ఒక స్త్రీ పురుషుని పట్టినా, పురుషుడు స్త్రీని పట్టినా ముందు మాటల దగ్గర నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంపతీసి అనుభవాలా? చిచి, మీరు పరిశుద్ధులు అంటే గత కాలంలో పురుషులకి వెళ్ళి చూసి అంటున్నానమ్మో, మళ్ళీ మీకెళ్ళి చూసి అన్నారు వందనాలమ్మా. నేను మా బ్రదర్స్కి వెళ్ళి తిరిగి అంటున్నాను. మాటలతో చూడండి, ఇద్దరు కొట్లాట జరగాల, చూసి కొట్టుకుంటారు ఎవరన్నా ఒట్టి పుణ్యానికి? ఖచ్చితంగా 4 వాడాల్సిందే. అవతలోడు ఇబ్బంది పెట్టాడు అనుకో, వాడిని కలిసి తీసుకోవాలి, ఇద్దరు కొట్టుకోవాలా? ఒక్కొక్కడు ఉంటాడు, వాడు ఏందో అనుకుంటుంటాడు వాడు అని వీడు అంటాడు. వెంటనే వాడికి అర్థమైంది వీడు వాడి గురించి అంటున్నాడు. వెంటనే వాడు కొంతమంది ఉంటారు అని ఇంకో రెండు మాటలు వేస్తాడు అదనంగా దూషణ. వెంటనే ఈడు ఇంకా 4, వెంటనే ఇక ఇద్దరు ఎదురెదురు పడతారు. అది కాదురా ఇది కాదురా అట్రా ఇట్రా అని చెప్పని ఇక నోటితో వాగి ఇక వాళ్ళ ఆయుధాలు తీసుకొని కొట్టుకుంటారో, కలగాలి బాగలు కొట్టుకుంటారో. ఇదంతటికి మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అవుతా? అది కొట్లాటకి 4కే, పాపానికి 4కే. ఆఖరికి మాంత్రిక విద్య చేసినా కూడా 4తోనే మంత్రం చదవాలి వాడు, లేకపోతే వాడి విద్య వర్కౌట్ కాదు. మరి వాడు చేసే పనులన్నీ వాడు ఒట్టిగా చేసి ఊరుకుంటే కాదు. వాడు దయ్యాన్ని ఉపాసించాలంటే, సైతాన్ని ఉపాసించాలంటే, వాటిని పిలుచుకోవాలంటే వాడు కూడా 4కే. మంత్రము కూడా మాటతోనే మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఏ పాపం చేయాలన్న మొట్టమొదట నాలుక, నరహత్య కూడా 4కే. కాబట్టి ఆయన అంటాడు, అనేక విషయాల్లో తప్పిపోతున్నాం, దాని అంతటికి కారణం నాలుకరా. నాలుక విషయంలో మనం కానీ కంట్రోల్ చేసుకోగలిగితే, సాధన చేయగలిగితే, తప్పిపోకుండా మనల్ని మనం భద్రం చేసుకోగలిగితే, కొద్దిగా వాగుడిని తగ్గిస్తే, పనికిమాలిన మాటలు కొంచెం కంట్రోల్ చేసుకుంటే టోటల్ బాడీ మొత్తం కూడా లైన్లో ఉంటుంది అన్నాడు. సామెతల్లో అంటాడు, మౌనంగా ఉండేవాడు జ్ఞానిగా ఎంచబడతాడని. మీలో నేను చాలా తెలివి తక్కువ ఉండండి, జనమంతా మా ఇంట్లో కూడా నన్ను సోదోడు అంటారు, మరి పిచ్చోడు అంటారు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే, మా ఇంట్లో నన్ను పిచ్చిది అంటారు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే, మీకు ఒక సూత్రం సొలొమోను చెప్తున్నాడు సామెతల్లో. ఏంటంటే, మీ ఇంట్లో ఎటుగూడి నీ రంగు బయటపడింది కాబట్టి బయట వ్యక్తులతోనైనా మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడనంత వరకు వాళ్ళకి దొరకవు. నువ్వు నిన్ను గురించి గందరగోళం అయిపోతుంటారు. నువ్వు మాట్లాడావా
నీ అవగాహన ఏంటో, నీ సబ్జెక్ట్ ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీ తెలివేంటో ఆ మాటల్లో బయటపడిద్ది. వెంటనే అవతలలో నిన్ను కమాండ్ చేయటం మొదలు పెడతారు, కంట్రోల్ చేయటం మొదలు పెడతారు. లేదా వాళ్ళకి మించిన జ్ఞానిగా నువ్వు కానీ కనబడేటట్టయితే వాళ్ళు నీకు లోబట్టడం మొదలు పెడతారు. కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఈజీగా చిక్కావనుకో నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతారు. ఈ గొడవంతా ఎందుకు అనుకుంటే బయట వాళ్ళ ముందు, కొత్త వాళ్ళ ముందు మౌనంగా ఉండు, అంతే. ఒకసారి మీకు ఒక కథ చెప్పాను, గుర్తుందా? అక్బర్ బీర్బల్ కథలన్నీ ఉంటాయి. చిన్నప్పుడు కథల పుస్తకాలు వచ్చాయి. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు కథలు. ఇప్పుడు అంత నేత్రాసి వచ్చింది. అప్పుడు బుక్స్ స్టడీ అన్నమాట. అది మంచి అలవాటు. పుస్తక పఠనం అనేది మంచి అలవాటు. ఇప్పుడంతా చూడటం వెంటనే పరిమితం. కొద్ది స్తోత్రం చెప్పండి రా తల్లి, కాస్త మనసారా చెప్పండి అమ్మా, కాస్త పక్కన వాళ్ళ మొఖాలు కాస్త చూసుకోండి అమ్మ, కాస్త మొఖాలు చూడండి అయ్యా. తెల్లవారుజాము చల్లగాలి, మళ్ళీ మీరు నిద్రలో పోతే నా కష్టం అంతా పోయిద్ది. అందుకని ఉన్నారా లైన్లో? కీలకమైన విషయం చెప్తున్నా, దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. లైఫ్ మొత్తానికి ఉపయోగపడే అంశం. అక్బర్ బీర్బల్ స్టోరీలో ఈ బీర్బల్ అభివృద్ధి చెందుతుంటే ఆ ఆస్థానంలో ఉన్న వాళ్ళు కొంతమందికి వ్యసనం కలిగి ఎట్లనన్నా అతన్ని తృణీకరించాలి, రాజు దగ్గర అతని హోదాన్ని డిమోట్ చేయాలని కొంతమంది పన్నాగం పన్ని రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు మంత్రిగా పెట్టుకున్నాడు ఒక పనివాడి కొడుకు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, తరతరాలుగా వాళ్ళంతా కార్మికులు, వాళ్ళ అబ్బాయి నీకు మంత్రి, బ్యాక్గ్రౌండ్ లేనివాడిని మంత్రిగా పెట్టుకుంటే వానికి ఏం జ్ఞానం ఉంటుంది, ఏం అవగాహన ఉంటుంది అన్న. అంటే బీర్బల్ని పిలిచాడు. బీర్బల్ని పిలిచి, బీర్బల్ మీ నాన్న ఏంటి, మీ నాన్న పొజిషన్ ఏంటి అన్నాడు. ఎందుకు మహారాజా, మా నాన్న గురించి ఎందుకు అడుగుతున్నారంటే, కాదు మీ నాన్న గురించి రకరకాలుగా విన్నాను, అసలు ఏంటి మీ నాన్న అన్నాడు. అమ్మో, మా నాన్న మహామేధావి మహారాజా అన్నాడు. మా నాన్న మహామేధావి, మంచి జ్ఞానం కలిగినోడు అన్నాడు. ఈ మాట వాళ్ళకి చెప్పాడు. అట్లయితే ఒకరోజు ఆయనతో మీరు మాట్లాడండి మహారాజా, ఆయన రంగు బయటపడేది అన్నారు వీళ్ళు. ఆయన పిలిచి, మీ నాన్న ఒకసారి పిలిపించు, నేను మీ నాన్నతో మాట్లాడాలనుకుంటున్నాను, మీ నాన్న జ్ఞానోక్తులు, మీ నాన్న జ్ఞానం ఏంటో, మీ నాన్న పాండిత్యం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని పిలవమన్నాడు. ఇతను గతుక్కుమన్నాడు, ఊరి నాయన ఎట్లా ఇప్పుడని. ఎందుకంటే నిజంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ నాన్న పనుడే, కార్మికుడే. ఆ పనికి సంబంధించిన జ్ఞానం తప్ప మేధావితనం కానీ, లోక జ్ఞానం కానీ, ఏ అంశాన్ని కూర్చున్న సబ్జెక్టు కానీ ఆయనకి లేవు. పాపం సామాన్యుడే. కానీ ఇప్పుడు రాజాజ్ఞ, మీ నాన్న పిలిపించన్నప్పుడు పిలిపించకపోతే అమర్యాద. ఇప్పుడు ఏం చేయాలా? తండ్రి దగ్గరికి పోయాడు. తండ్రి దగ్గరికి పోయి, నాన్న నువ్వు రాజుగారు ఆస్థానంలోకి వెళ్ళాలి, రాజుగారు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు నిన్ను, వాటికి నువ్వు సమాధానం చెప్పాలన్నాడు. రాజు అడిగే ప్రశ్నలకి నేను ఎట్లా సమాధానం చెప్తాను రా, నేనేమో మేధావినే, నేనేదో పని చేసుకునేవాడిని, ఆ పని గురించి జ్ఞానం తప్ప నాకు ఇంకా ఏ జ్ఞానం లేదు, రాజు ముందు నేనేం మాట్లాడేది కుమారుడా అన్నాడు. నాకు తెలుసు నువ్వు ఈ విషయంలోనే జ్ఞానం కలిగి ఉన్నావు, రాజుకు సమాధానం చెప్పేంత జ్ఞానం నీ దగ్గర లేదని నాకు తెలుసు, అయితే నేను నీకు ఒక సలహా చెప్తా, ఆ సలహా ప్రకారం చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు రాజుగారు ఆస్థానంలోకి వెళ్ళగానే రాజుగారు, ఏమండి మీ గురించి నేను విన్నాను, మీ గురించి అలా ఇలా అని ఫస్ట్ మొదటిగా నిన్ను ఘనపరిచి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు టెంప్ట్ అయి నువ్వు నోరు తెరవద్దు, పైకి చూడు అను. అర్థమైందా? పైకి చూసి అను. మళ్ళీ మిమ్మల్ని ఏదైనా అడుగుతాడు, ఏదన్నా చెప్పండి అంటాడు, చుట్టూ చూడు, చిరునవ్వు నవ్వు, మెలకుండు. పక్కనోడు ఎవడైనా స్పందించి ఏదన్నా మాట్లాడించడానికి ట్రై చేస్తే వాడికి వెళ్ళి చూడు, రాజుకి వెళ్ళి చూడు అను. ఈ మూలుగులు తప్ప, ఈ పైకి పక్కకు చూడటం తప్ప నువ్వేం చేయొద్దు. అస్సలు మాట్లాడాలి అవసరమే లేదు. తర్వాత అంతా నేను చూసుకుంటాను. పొర్రపాటున ఎక్కడైనా టెంప్ట్ అయి నోరు తెరిచావా, ఇద్దరు అయిపోయావే నాన్న, నువ్వు మాత్రం నోరు తెరవద్దాను. ఈ మూలుగులు అటు ఇటు చూడటమే, పైకి చూడటం, రాజుకి వెళ్ళి చూడటం, ప్రశ్న అడిగితే వాడికి వెళ్ళి రాజుకి వెళ్ళి చూడటం, గద్దించటం అంటాం, అంతే. పోయాడు.
రాజాస్థానాల్లోకి పోయాడు. ఏం మాట్లాడలా, జస్ట్ అట్లా నమస్కారం చేసి నిలబడ్డాడు. ఆహాహా, పెద్ద ఆయన వచ్చావా? మా మంత్రి గారి తండ్రి మీరు, మాకు మంచి మంత్రిని ఇచ్చారు మీరు అనగానే పైకి చూశాడు, ఆయనకి వెళ్ళి చూశాడు. మీ గురించి చాలా గొప్ప విషయాలు విన్నాం, మీ అబ్బాయి చెప్పాడు మంచి జ్ఞానవంతులు అది ఇదని, మీరేమంటారు అన్నాడు. మళ్ళీ పైకి చూశాడు, రాజుగారు కొడుకు చెప్పిన మాటలే. ఇప్పుడు పైకి ఎందుకు చూస్తున్నాడు ఆయనకు తెలియదు. రాజు ఏది అడిగినా అది, ప్రశ్న అడిగితే చుట్టూ. సరే మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాం, మీరేదో పైకి చూస్తున్నారు, నాకెళ్ళి చూస్తున్నారు. సరే నాకు అర్థం కాలేదు, పర్వాలేదు, మీ గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరేమంటారు అన్నాడు. అప్పుడు చుట్టూ చూసి అన్నాడు, ఇవన్నీ కాదు మహారాజా, ఆయన ఇలా అడగండి అని ఆ పక్కన ఉన్న వీళ్ళ మీద విమర్శ చేశారు కదా, వాళ్ళు ఓ ప్రశ్న వేశారు. అవునండి, దాని గురించి చెప్పండి అన్నాడు రాజు. వెంటనే చుట్టూ చూసి, కొడుకు మాట గుర్తొచ్చింది, చుట్టూ చూశాడు, వాడికెళ్ళి చూశాడు, రాజుకెళ్ళి చూశాడు, అన్నాడు. ఏంటి అలా స్పందించారు? సరే మరొక మాట నేను అడుగుతా అని రాజు ఒక సంబంధించిన మాట ఒకటి అడిగాడు. ఆఖరిగా కొడుకు చెప్పింది రాజు రెండో ప్రశ్న అడగగానే, నువ్వు అక్కడ ఉండకూడదు, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపో. చివరికి రాజు అడిగాడు ఓన్గా. అడిగినప్పుడు మళ్ళీ చుట్టూ చూసి, రాజుకెళ్ళి చూసి అని వెళ్ళిపోయాడు. రాజు తెల్లబోయి చూస్తున్నాడు. తర్వాత తండ్రి వెళ్ళిపోయిన తర్వాత, బీర్బల్ ఇది మాకెంత అవమానం, ఎంత అవమానం, సభలో నా పరువు తీశాడు మీ నాన్న. అసలు నేను ఏం అడిగినా ఒక్క మాట మాట్లాడలేదు, ఏమయ్యా ఆయన అన్నాడు. అప్పుడు ఇతను చెప్పాడు, మహారాజా మీకు ముందే చెప్పా, మా నాన్న మేధావి, ఆయన జ్ఞానం అందరూ అందుకోలేరు, మీరన్నా అందుకుంటారేమో అనుకున్నా కానీ మీ వల్ల కూడా కాలేదు. అవును మహారాజ్, ఏం అనుకోవద్దు, కోపడద్దు, మీ వల్ల కూడా కాలేదు. ఏమిటి అంత జ్ఞానం, నేనంటే కూడా గౌరవం లేకుండా వెళ్ళాడు. ఏంటయ్యా మీ నాన్న జ్ఞానం అన్నాడు. మొట్టమొదట తెలుసుకోండి మహారాజా, పనికి మాలోళ్ళు తెంపు లేకుండా మాట్లాడతారు కానీ జ్ఞానవంతులు ఎక్కువ మాట్లాడరు మహారాజా అన్నాడు. మా నాన్న అవతలి వాళ్ళు మీరు ఇన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఏమాత్రం తొండకుండా తన నాలుకను కంట్రోల్ చేసుకొని తను మాట్లాడకుండా మౌనం వహించాడు చూడు. అందరి చేత మాట్లాడించాడు కానీ ఆయన మాట్లాడలా. జ్ఞానుల లక్షణం ఏంటంటే అనవసరంగా మాట్లాడరు. సో అది నెంబర్ 1. నెంబర్ 2, మీరేమడిగారు? మంచి మంత్రిని మాకు ఇచ్చారు మీరు అన్నాను. దానికి మా నాన్న ఏం చేశాడు? పైకి చూశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను కాదు, నన్ను వాడుకొని దేవుడే ఇచ్చాడు అన్నాడు. విషయం ఏంటంటే ఈ సంగతి ముసలివాడికి కూడా తెలియదు. కొడుకు చూడమన్నాడు, చూశాడు, అంతే. అర్థమైందా? రెండోది, మీ గురించి గొప్ప మాటలు విన్నాను, మీరేమంటారు? మీ జ్ఞానాన్ని గురించి మీ అబ్బాయి చెప్పాడు అన్నారు. దాన్ని మా నాన్న ఏం చేశాడు? మళ్ళా పైకి చూశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మానవుడు పొందుకున్న ఏ జ్ఞానమైనా దైవ కృప ద్వారా లభించింది కానీ దేవుడు కృప చూపకుండా ఎవడు ఏది పొందలేడు అన్నాడు మా నాన్న. వామ్మో, పైకి చూసిన దానిలో అంత ఆంతర్యం ఉందా? సరే మరి వాడు ప్రశ్న వేశాడు, దానికి ఎందుకు అలా స్పందించాడు? ఎలా స్పందించాడు? వాడికెళ్ళి చూశాడు, నాకెళ్ళి చూశాడు అన్నాడు. ఏంటి కోపం రాదా నాకు? అది కాదు మహారాజా, నన్ను పిలిచింది రాజు మాట్లాడితే నేను ఆన్సర్ చేస్తా కానీ ప్రతి పనికి మళ్ళీ వెదకి నేను ఎందుకు సమాధానం చెప్పాలనేది ఆ కోపాన్ని అలాగా ఏమనలేక అలా వెళ్ళవచ్చు. వామ్మో, మరి 4వది నేను అడిగాను కదా, పోనీ నేను ఇప్పుడు వాడంటే సామాన్యుడు అడిగాడు తీసే, నేను రాజుని అడిగాను, నా విషయంలో కూడా అలా ఎందుకు స్పందించాడు? చుట్టూ చూశాడు, ఆ తర్వాత ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటంటే రాజుగారు అడిగిన ప్రశ్నకి చెప్పడానికి విలువైన సమాధానం ఉంది మా నాన్న దగ్గర. అది ఇంతమంది ప్రజల ముందు మీరు అడగకూడదు, ఆయన చెప్పకూడదు. అందుకే ఈ మాత్రం విఘ్నత లేని వాడివి నువ్వెట్లాయా అని కోప్పడి వెళ్ళిపోయాడు మహారాజు. అంటే మీరు కావాలంటే మళ్ళీ పిలిపిస్తామన్నానంటే వద్దు, పోయిన పరువు చాలన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సామెతలో చెప్పాడు, మౌనిగా ఉండువాడు కొంచెం ఎక్కువగా మాట్లాడితే ఎక్కువగా జనాలకు చిక్కే అవకాశం ఉంటుంది. యేసు ప్రభుని మీరు గమనించండి, ఆచితూచి మాట్లాడతాడు, అవసరమైనప్పుడు మాట్లాడాడంటే పగిలిందే. కార్యాలు చేస్తాడంతే. వాళ్ళు వచ్చి, ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నావు నువ్వు అన్నారు. బోధకుడా నిన్నే, అసలు ఏ అధికారంతో చేస్తున్నావు ఇవన్నీ? నాకు ముందు బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి బాప్తీసమాలు ఇచ్చాడు, ఆయన ఏ అధికారం వల్ల చేశాడు? పక్కకు పోయారు. ఆన్సర్ రాలా. ఎందుకో తెలుసా? ఆయన దేవుని నుండి వచ్చి చేశాడు అంటే నేను కూడా అలానే చేస్తున్నాను అంటాడు. లేదు ఆయన మనుషుడే, దేవుని శక్తి లేదు, ఏం లేదు, ఆయన మనుషుడుగానే ఉన్నాడంటే జనం రాళ్ళు తీసుకొని కొడతారు. ఎందుకంటే జనాలు నమ్ముతున్నారు బాప్తీసం ఇచ్చి యోహాను దైవ ప్రవక్తని. జనం దైవ ప్రవక్తని నమ్ముతున్నోడిని వీళ్ళు సామాన్యుడు అన్నారనుకో, ఇక జనాలు వాళ్ళు అసలు రాళ్ళు రెడీగా పెట్టుకుని ఉంటారు, రాళ్ళు తీసుకొని కొడతారు. ఇప్పుడు ఆయన దేవుని నుండి వచ్చిన మనుషుడు దేవుని మూలంగా కలిగిన అధికారంతో చేశాడంటే నా అధికారం కూడా దేవుని మూలంగానే కలిగింది అంటాడు. లేదు ఒట్టిదే మనుషుడు మానవరీత్యా చేశాడంటే జనం కొడతారు. ఎట్లా ఇదిగిచ్చాడో చూడు ఒక మాటతో. వాళ్ళకి సౌండ్ లేదు. కాసేపు డిస్కషన్ చేసుకొని వచ్చి, బోధకుడా బాప్తీసం ఇచ్చి యోహాను ఏ అధికారంతో అలా చేశాడో మాకు తెలియదు అన్నారు. తెలియనప్పుడు తెలుసుకోవాలి. మీరు ఆయన అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు ఆయన అడిగి తెలుసుకోలేదు కనుక నేను మీకు చెప్పను అన్నాడు. ఇప్పుడు కేసు ఎడబడింది, తప్పు ఎడబడింది. నువ్వు ఆయన వదిలిపెట్టి నన్ను అడుగుతారేవా? నేను దొరికానని మీకు తెలియక మీరు ఆయన కూడా అడిగితే అక్కడ ఆన్సర్ తీసుకుంటే అప్పుడు నేను చెబుతా. ఆయన అడిగినప్పుడు నా దగ్గరికి వచ్చి ఎట్లా అడుగుతారు మీరు అంటే జనం ఏమంటారు? మరి నిజమేగా అంటారు. చెవులు అడుచుకుంటూ వెళ్ళారు. బోధకుడా పాపిని శిక్షించనన్నావు, పాపిని క్షమిస్తానన్నావు, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానన్నావు. ఇదిగో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. పాపిని క్షమించినట్లయితే ఈమెను క్షమించి వదిలేసేయాలి. ఎట్లా చేస్తావు? ఇప్పుడు రెండిట్లో ఒకటే నెరవేర్చడానికి కుదిరితే నీకు నెరవేరిస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్ళతో కొట్టన చంపాలి, లేదా పాపిని క్షమించే ప్రేమ కృప నేను చూపుతానంటే ఈమె ఓకే తప్పించబడింది, కానీ ధర్మశాస్త్రం నీ వల్ల నెరవేరదు. ఇప్పుడు ఎలా నెరవేరుస్తావు అన్నాడు. తెలివితేటలు మరి వాళ్ళకే, వెనక లేవు. అదే మనకి బ్రెయిన్లు తయారు చేసి పెట్టింది ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనకు అసలు మన బుర్రల్లో మెదళ్లను నిర్మించిన వాడు ఆయన. ఆయన కుమ్మరి, మనం కుండలం. ఆయన ముందు డ్యాన్స్ చేస్తే అట్ట పగిలిపోద్ది. ఏంటి కుండ? దేవునికి స్తోత్రం. ఆయన కేసు నెంబర్ 1. ఈమె వ్యభిచారంలో పట్టబడిందని మీరు అన్నారు. అసలు లెక్క ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం రూల్ ఏంటంటే ఇద్దరు చిక్కాల, ఇద్దరిని తేవాలా. ఈమె ఎవరితో వ్యభిచరించింది? వాడేడి? కాబట్టి అసలు మీరు తెచ్చిన చట్ట ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం మీ కేసు లేచిపోద్ది, ఉండదు. ఆధారం ఏది? ఇంకొకటి ఏడి? లేరు. సెలవులే. పర్సన్ లేడు, వాడు పారిపోయాడు, నేరస్తురాలు చిక్కింది, మీరందరూ సాక్షులుగా వచ్చారు. సరే, మీ సాక్ష్యాన్ని బట్టి ఈమె వ్యభిచారి నేను ఒప్పుకుంటా. వ్యభిచారి అయితే ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాల్సిందే, రాళ్ళు తీసుకొని కొట్టాల్సిందే. తెచ్చుకున్నారా? ఇగో రైట్. మరి ఏంటి రాయండి, ఎవరిని శిక్షించాలి? ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసిన వ్యక్తిని శిక్షించాలన్నమాట నిజమే, కానీ పాపము చెయ్యని వ్యక్తి శిక్షించాలి. నా యందు ఏ పాపము లేదని చెప్పే దమ్ము ధైర్యం మీలో ఎవరికైనా ఉంటే ఏంటి రాయి అన్నాడు. ఏ పాపము ఏ దోషము చేయని మీలో ఎవడైనా ఉంటే ఏంటి రాయి అన్నాడు. ఎవడికి గుండె సరిపోయింది? ఒకడికి జాల్లా వెళ్ళిపోయారు, రాళ్ళు ఆడబడేసి వెళ్ళిపోయారు. లేకపోతే పిల్లలు కూడా తీసుకొచ్చారంట, బాలులు కూడా తీసుకొచ్చారంట, బాలురు రాళ్ళు. ఈ రాళ్ళు వేసే బుద్ధి తండ్రుల నుంచి వచ్చింది, దరిద్ర బుద్ధి. ఏం చేద్దాం? పెద్దలు మొదలుకొని పిల్లల వరకు మొత్తం రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. తర్వాత యేసు ప్రభు అడిగాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నన్నెవ్వరూ శిక్షించలేదు ప్రభు. అప్పుడు అంటాడు, నేను నిన్ను శిక్షించను. లెక్క ప్రకారం నేను శిక్షించడానికి అధికారం ఉంది, కానీ శిక్షించడానికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాలో అలా నెరవేర్చడానికి, పాపిని క్షమించి విడిపించడానికి వచ్చానమ్మా. చూడు, నీవు చేసిన పాపం నీ గదికి తీసుకొచ్చిందో, సభ్య సమాజంలో నీ పరువు పోయింది, నీ ప్రాణాల మీదకి వచ్చింది. కాబట్టి నిన్ను బజారుకి ఇచ్చి నీ ప్రాణం మీదకి ముప్పని తీసుకొచ్చి ఆ పాపాన్ని వదిలేయమ్మా. యేసు ప్రభు నోరు తెరిస్తే ఆణిముత్యమే.
అనవసరంగా ఎప్పుడన్నా మనలాగా పనికి మనల్ని పోసుకోలు కబుర్లు మాట్లాడినట్టుందా? పిచ్చపాటి ముచ్చట్లు, అనవసరపు వాగుడు, వెకిలి మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఎప్పుడన్నా చూడగలమా మనం యేసు ప్రభు నోట నుండి? కనీసం పౌలు నోట నుండి? పిల్లరా, అందుకు ఇదంతా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నగాడు వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మరి యెషయా కేసు చిన్నదా పెద్దదా? టోటల్ అన్ని పాపాలకు మూలం అక్కడే ఉన్నట్టుంది. ఎక్కడుంది? 6 అడుగుల బాడీలో కనీసం 6 అంగుళాలు లేదు, కనీసం 4 అంగుళాలు లేనటువంటి నాలుక, నికరంగా 4 అంగుళాలు లేని నాలుక సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది. దాన్ని కానీ కట్టడి చేయగలిగితే సర్వ శరీరం పవిత్రతను కలిగి ఉంటుందనే మాటని యాకోబు అద్భుతంగా మాట్లాడాడు. మామూలు విషయం కాదు ఇది, చాలా గ్రహించుకోవాల్సిన విషయం. సరే, పాయింట్ పక్కన పెడతా. ఆ పాయింట్ని జస్ట్ అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని వివరించేటప్పుడు ఇది టచ్ అయింది కాబట్టి చెప్తున్నా. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యన, జనుల మధ్య జీవిస్తున్నాను అన్నాడు. అంటే నేను ప్రవక్తనే, ప్రజలకు దేవుని మాటలు అందించే నేనే అపవిత్రతను కలిగి ఉన్నాను. సో నేనే మురికయ్యానంటే నా ప్రజలు కూడా మాలిన్యం చేతనే ఉన్నారు. నేను ఎలాగో నా ప్రజలు కూడా అలాగే. అప్పుడు ఆ శరాపులలో ఒక అతను వచ్చాడు. దూపారుతుంది కదా, కారు పట్కారు అంటారు, నిప్పు బొగ్గు పట్టుకునేది. కారుతో ఆ నిప్పును తీసుకున్నాడు, తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించాడు, అగ్నిని తగిలించాడు. అగ్ని దేని గుర్తున్నాను నేను? పరిశుద్ధతకు గుర్తు. ఆ పెదవులను, అగ్నిని ఆ పెదవులకు టచ్ చేసి, ఇదిగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది అన్నాడు. దేవుడు ఇలా చేస్తాడు. నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు సరేలేపో అనడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు, నేను కూడా మనందరం నేను పాపిని ప్రభువా, అయ్యో నేను ఈ విషయంలో పాపం చేశాను అని నువ్వు అన్నప్పుడు దేవుడు సరేలేపో అనడు. ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం ఏంటో తండ్రి ముందు యేసయ్య చేసి అప్పుడు మనల్ని ముందుకు పంపిస్తాడు. ప్రాయశ్చిత్తంగా తన రక్తమునే చూపిస్తాడు. ఇప్పుడైతే నిప్పును తీసుకొచ్చి నీ పెదవులకు తగిలించే ఛాన్స్ లేదు. అగ్ని, దహించు అగ్ని అయినటువంటి యేసు రక్తము కూడా అగ్నియే. ఆ అగ్ని, ఆ యేసు రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరచి ప్రాయశ్చిత్తం అందరించి వెళ్ళంటాడు. నీ దోషములను ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకున్నావో, నా దోషములు ఎన్నిసార్లు నేను ఒప్పుకున్నాను, అన్నిసార్లు ప్రాయశ్చిత్తం చెయ్యకుండా మనల్ని దాటనీయలేదు. మన పక్షమున విజ్ఞాపన చేశాడు. అంతేకాదు ప్రాయశ్చిత్తార్థమైన రక్తమును తండ్రికి చూపించి, అదిగో నా కుమారుడి దోషం, ఇదిగో ప్రాయశ్చిత్తం తండ్రి అన్నాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము. గుర్తించారు కదా? ప్రాయశ్చిత్తం చేయకుండా మనల్ని విడిచిపెట్టడం. మనం ఒప్పుకున్నప్పుడు ఒట్టిగా పో అనడు. దానికి ప్రతిగా ఆయన రక్తమును ప్రాయశ్చిత్తంగా చూపించి ఆ దోషమును వహించి అప్పుడు వెళ్ళమంటాడు. దీన్ని ఎరిగిన వారమై మరలా మరలా మనం ఆయనను గాయపరచకుందుముగాక, బాధ పెట్టకుందుముగాక. ఎన్ని కేసులైనా సరే అన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తమును చూపించాల్సిందే. ఇలా ప్రాయశ్చిత్తం స్పష్టంగా జరిగించి దాటించినటువంటి దేవుడుగా ఒక యేసే కనపడతాడు, ఒక ప్రభువే కనపడతాడు. లోకంలో ఉన్న వాళ్ళని మీరు అడగండి, మీరు నమ్ముతున్నారు కదా ఫలానా దేవతనో దేవుడనో, వారు మీ పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా ఏం చేశారని ఒక్క మాట అడగండి. చాలు, 100 క్వశ్చన్లు వద్దు. ఏంటి ఆ ప్రశ్న? ఏంటి మీరు చెప్పండి.
మీరు సేవించుచున్నవారు, లేక మీరు ఆరాధిస్తున్నవారు, లేక మీరు మ్రొక్కుతున్నవారు మీ పాపముల పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా ఏం చేశారు? మీ కొరకు వారు ఏం చేశారు? అడగండి మీరు. కనీసం వాళ్ళు ఆలోచిస్తారుగా, నిజమే కదా ఏం చేశారని. చెప్పటం ఏం చెబుతున్నారు పెద్దలు? నీ పాపాలకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా నువ్వు ఫలానా వస్తువు తీసుకొచ్చి ఇచ్చేసాయి, ఫలానా అర్పణ తెచ్చి ఇచ్చేసాయి, అది తీసేసుకొని దేవుడు కేసు కొట్టేస్తాడు. ఇదంతా కొంచెం లంచాల వ్యవహారంగా లేదు. అట్లా కుదిరిద్ది? అట్లా మనసాక్షి ఒకటి ఉందిగా, నీతి న్యాయం సత్యం ధర్మం అనేవి ఉన్నాయిగా. నువ్వు కళ్ళు మూసుకున్నావు, నేను కూడా మూసుకోమంటావా? అందుకే నేను ఆలోచించా, ఏ న్యాయం ప్రకారం నేను ఇచ్చిన దాన్ని తీసుకొని వదిలేస్తావు? నా పాపానికి నువ్వు ఎట్లా చూపించావు ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్ర ప్రకారం? పాత నిబంధనలో సైతం పాప పరిహారార్థమై అగ్ని తగిలించాల్సి వచ్చింది. పెదవులకు నిప్పు తగిలించినప్పుడు ఏమైద్ది? హాయిగా ఉంటుందా? మంచుగడ్డ కాదు, చల్లగా ఉండటానికి నిప్పు తీసుకొచ్చి టచ్ చేశాడు పెదవులకి. అప్పుడు ఏం జరిగిద్ది? కాలుద్ది, వేదన కలుగుద్ది. తీసుకొచ్చి ఆ నిప్పును అక్కడ తగిలించి అంటే ఏంటి? పాపమునకు ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా జరగాల్సిందే అనేది నిరూపణ అక్కడ. నూతన నిబంధనలో వాళ్ళు నిన్ను అడిగారు అనుకో, నీ పాపముల నుండి విడిపించడానికి, నీ పాపములకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా నీవు సేవించుచున్న ఆ యేసు ఏం చేశాడని వాళ్ళు అడిగితే, ప్రాణమిచ్చాడు అని చెప్పు. తన రక్తమును ప్రాయశ్చిత్తార్థముగా చిందించి ప్రాణమిచ్చి తిరిగి లేచాడని చెప్పు. మనం చెప్పడానికి ఆధారం ఉంది, సాక్ష్యం ఉంది, కార్యం ఉంది ఇక్కడ. కానీ వారు చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను గతంలో వాటిని సేవించినోడినే కదా. నా పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తంగా నేను మొక్కినోళ్ళు ఎవ్వరూ ఏమీ చేయాల. ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదర పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ప్రియులారా, అసలు పాయింట్కి వస్తున్నాను. ఈ సత్యం తెలియక, ఈ సంగతి తెలియక అనేక మంది ప్రజలు ఆవేదనలో బ్రతుకుతున్నారు, అగ్నిగుండానికే ప్రయాణం అవుతున్నారు. మనకు తెలిసి మనం బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నాం, మనం ప్రశాంతంగా ఉన్నాం. పాపాన్ని కూర్చున్న భయం, పాపం యొక్క పెత్తనం మన మీద నుండి ఎప్పుడైతే తొలగిందో అప్పుడు మనకి విశ్రాంతి స్టార్ట్ అయింది, మన ప్రాణాలకు నెమ్మది స్టార్ట్ అయింది. మన పాపానికి పరిహారం యేసు రక్తం మనకు దొరికింది. ఆ రక్తంలో నిలువెల్లా కడుక్కున్నాం, శుద్ధీకరణ పొందాం. ఏ రోజుకు ఆ రోజు ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఎప్పటికప్పుడే శుద్ధీకరణ పొందుతున్నాం. గొప్ప నిరీక్షణ ఉంది మనకి. ధర్మశాస్త్రం ప్రకారం, న్యాయం ప్రకారం, సత్యం ప్రకారం, నీతి ప్రకారం మనం చేసిన పాపానికి దేవుని బలిదానం ద్వారా మన శిక్ష మన తండ్రి మోసినట్లుగా మన పాపానికి ఒరిజినల్గా స్పష్టంగా న్యాయం ప్రకారం ప్రాయశ్చిత్తం కనపడుతుంది. కానీ ఇది వాళ్ళకి లేదు, ఈ సంగతి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు. గనుక ఎంతోమంది రక్షణ లేని స్థితిలో లక్షల కొలది, కోట్ల కొలదిగా నశించిపోతానే ఉన్నారు. ఏది దేవుడో తెలియదు, ఎందుకు దేవుడో తెలియదు, ఏం చేశాడో తెలియదు, ఎందుకు పండగ చేస్తున్నారో తెలియదు, ఎందుకు భజన చేస్తున్నారో తెలియదు, ఎందుకు ఆరాధన చేస్తున్నారో తెలియదు, దానివల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏంటో తెలియదు, అది ఏ న్యాయం ప్రకారం వచ్చిందో తెలియదు, వారు ఏ న్యాయం ప్రకారం దేవుడో తెలియదు, వారు మన పాప విమోచనార్థమై న్యాయం ప్రకారం ఏం చేశారో తెలియదు. నా పితరులు అదే చేశారు, నేను అదే చేస్తాను, తరతరాలుగా మేము అదే చేస్తున్నామన్న భ్రమలోనే కొనసాగుతున్నారు. కానీ ఒక్కరన్నా ఆగి నిదానించి అసలు ఏం చేస్తున్నాం, ఇందులో వాస్తవం ఏంటని ప్రశ్న వేసుకొని వెనక్కి తిరిగి చూసేవాళ్ళు లేరు. మనుషులందరినీ సాతాను వాడి గాలానికి చిక్కించుకొని గంతులేస్తున్నాడు. ఎప్పుడైతే యెషయాని పవిత్రపరిచాడో, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్పాడో, అంతటితో 3 సంగతులు జరిగాయి. మొట్టమొదటిది, దేవుడేంటో యెషయా చూశాడు. దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు పరిశుద్ధుడిగా కనపడ్డాడు. దేవుడు పరిశుద్ధుడైతే మరి నేనేంటి అని తనలో చూసుకున్నాడు, తన జనుల్లో చూసుకున్నాడు. ఇద్దరు కూడా అపరాధులుగా కనపడ్డారు. రెండవది, తన అపరాధము, తన వారి అపరాధమును బయటపెట్టినప్పుడు దూత నిప్పు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించి, ఇదిగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం అయింది అని చెప్పాడు. దీంతో 3 విషయాలు జరిగినాయి అక్కడ.
ఈ 3 జరిగినాక ఇప్పుడు యెషయా మలినంగా ఉన్నాడా, ఫ్రెష్ అయ్యాడా? మీకు దండం పెడతాను, అందరు కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. ఫ్రెష్ అయ్యాడా లేకపోతే ఇంకా మలినంగానే ఉన్నాడా? ఎప్పుడైతే పవిత్రీకరించబడ్డాడో, పరిశుద్ధపరచబడ్డాడో అప్పుడు పిలుస్తున్నాడు. నేను ఎవని పంపేదనో మా నిమిత్తము ఎవడు పోవును అన్నాడు. నేను ఎవని పంపేదనో మా నిమిత్తము ఎవడు పోవును. దేవ దర్శనం, పాపమును గూర్చిన స్పృహ, ఒప్పుకోలు, క్షమాపణ, ఇవన్నీ అయిన తర్వాత ఇక దేవుడు యెషయా విషయంలో తన చిత్తం ఏంటో బయలుపరుస్తున్నాడు. ఇది పద్ధతి, ఇది క్రమం. దేవదర్శనం పొందటం, ఆయన రెక్కల నీడలోనికి రావటం, ఆయన రక్తము చేత కడగబడటం, శుద్ధీకరణ పొందటం జరిగినప్పుడే తర్వాతి ఘట్టాన్ని దేవుడు మాట్లాడతాడు. ఇవన్నీ ఏవి జరగకముందు నేను ఎవని పంపేదనో మా నిమిత్తం ఎవడు పోవునల్లా. ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత, భక్తుడు శుద్ధీకరణ పొందిన తర్వాత అప్పుడు దేవుడు తన చిత్తమును వెల్లడి చేస్తున్నాడు. అది కూడా ఎట్లా? నువ్వు పోవాలయ్యా అంటల్లా. దేవుని పద్ధతి కనిపెట్టండి మీరు. నువ్వు పోవాలయ్యా అంటల్లా, నువ్వే చేయాలయ్యా అంటల్లా. అసలు ఎవనిలో తన ఆత్మ ఉన్నదో, ఎవనిలో ఆ స్పృహ ఉన్నదో, ఎవనిలో ఆ భారం ఉన్నదో, బాధ్యత ఉన్నదో టెస్ట్ చేసుకుంటాడు దేవుడు. దానికి ప్రశ్న వాడాడు, నేను ఎవని పంపేదనో మా నిమిత్తము ఎవడు పోవును. ఈరోజు ఇంతమంది సమూహం ఉన్నారు ఇక్కడ. స్త్రీలు, పురుషులు, యవనులు, వృద్ధులు, నడి వయస్కు వారు అందరూ ఉన్నారు ఇక్కడ, పిల్లలతో సహా. అందరి ముందు ఇదే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. నేను ఎవని పంపేదనో మా నిమిత్తము ఎవడు పోవును. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు, బాధ్యత ఎరిగిన బిడ్డలు, దేవుడు నెరవేర్చమన్న భారం ఏంటో, సాధించమన్న బాధ్యత ఏంటో ఎరిగిన బిడ్డలు ఇదిగో యెషయాలాగా స్పందిస్తారు. ప్రభువా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపయ్యా అన్నాడు. మా ఇంటి పక్కన వెంకట్రావు ఉన్నాడు, ప్రభు భలే పనికి వస్తాడు నీ పనికి. నా వల్ల కాదులే కానీ అతడైతే బాగా మంచిగా చదువుకున్నాడు, బాగా 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 పనికి వస్తాడయ్యా నీకు. ప్రభా, మా అబ్బాయి బాగా పనికి వస్తాడు ఆయన, మా అమ్మాయి బాగా పనికి వచ్చింది ప్రభా అను. లేకపోతే మా అక్కాయి బాగా పనికి వచ్చింది, లేదా మా అన్నయ్య బాగా పనికి వస్తాడు, లేదా మా చెల్లి బాగా పనికి వచ్చింది, మా తల్లి బాగా పనికి వచ్చింది. మా ఫ్రెండ్ ఉన్నాడు బాగా, ఎప్పుడు దేవుడు నీ విషయంలో ఎక్కువ ఉంటాడు ప్రభా, పనికి వస్తాడు తండ్రి. ఇటు పక్కన వాళ్ళ గురించి మాట్లాడాడా. నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును. ఇక్కడ పని చేయాలా యెషయా. ఏం చేయాలంటే ఇశ్రాయేలు జాతిని మొద్దును చేయాల. మొద్దుని అర్థమైందా? మొద్దును చేస్తే ఆ మొద్దు నుంచి చిగురు పుట్టాలా. స్తోత్రం. ఏం పుట్టాలా? 13వ వచనం, 6:13. దానిలో 10వ భాగం మాత్రం విడవబడును, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యేసు ప్రభుకున్న నామములలో చిగురు అనే పేరు కూడా ఒకటి ఉంది ఆయనకి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. సరిపోయిందా లేఖనం? రైట్. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇదంతా ఎవరి ఆగమనం కోసం? యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కోసం, మొదటి ఆగమనం కోసం మార్గం సరళం చేయాలట. దానికి యెషయా వాడబడాలట. ఇంతకీ ఆ వాడబట్టం ఏంటి? చూచుచున్న వారి కళ్ళు గుడ్డివి కావాలి, వారి హృదయాలు క్రొవ్వాలి. అదేంటండి? క్రొవ్విన హృదయాలను విరగొట్టి నలగొట్టి దీన హృదయాలు చేయటానికి, గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవటానికి కదా. ఇక్కడేంది రివర్స్గా పిలుస్తున్నాడేంది? నాటి యెషయా పిలుపు అప్పటికే త్రోవ తప్పి చెడిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని అందులో పరిపూర్ణం చేయటానికి పంపబడ్డాడు, పిలువబడ్డాడు. దేవుడు అనవసరంగా ఒకరిని అట్లా తయారు చేయడు. నేను ఫరో హృదయమును కఠినపరచెదనో, వాడు మిమ్మల్ని పోనీయడో, అయితే నా మహాబలం ఏందో వాళ్ళకు చూపిస్తాను అంటాడు. ఏమయ్యా, మోషేని నువ్వే వెళ్ళి ఆ ప్రజల్ని పంపమని అడగమని చెబుతావు. అప్పుడు నేను పోయి అడిగినప్పుడు వాని మనసుని కాస్త కదిలించి వానికి దయ పుట్టించి పంపేటట్టు చేయాలి. నన్నేమో పోయి అడగమంటంటివి, నేను తీరబోయి అడిగేటప్పుడేమో నేను వాని హృదయం కఠినపరుస్తానంటంటివి. ఏమన్నా బాగుందా? ఇది ఎలాంటిదో తెలుసా? నువ్వు పోయి అన్నం అడుగు. ఏంటి, ఆమె అన్నం పెట్టకుండా నేను ఆ హృదయాన్ని కఠినపరుస్తానంటే ఎందుకే నేను పోయి అడగటం? కాదు కాదు, వెళ్ళాలి, అడగాలి, అంతే. వెళ్ళాలి, అడగాలి.
నువ్వు వెళ్ళి అడుగు, నేను కఠినపరుస్తా. అక్షరార్థంగా చదివేవాడికి చూసి ఆవేశం వచ్చింది. నువ్వే కఠినపరుస్తావు, నువ్వే శిక్షిస్తావా? అసలు ఇదేం న్యాయమయ్యా? నువ్వే కఠినపరుస్తావు, నువ్వే శిక్షిస్తావా? నీ మహాబలం చూపుకోవటానికి పాపం వాడిని హృదయాన్ని కఠినపరుస్తావా? అంటే నువ్వు వాడి హృదయాన్ని కఠినపరుస్తున్నావు అంటే పాపం వాడు మంచోడనే కదా. ఎవరు ఎవరు? ఫరో అని కాదు అక్కడ. ఈయన స్పెషల్గా కొత్తగా మంచోడిని కఠినపరచడం కాదు, వాడు ముందే చెడిపోయినోడు. దేవుడు అంటుంది ఏంటంటే వాడు ఆల్రెడీ చెడిపోయినోడు, నేను సంపూర్ణం చేస్తాను నువ్వు అంటున్నాడు. అది విషయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గతంలో ఒకసారి చెప్పాను, పాపిని పాపంలో సంపూర్ణం చేస్తాడు, పరిశుద్ధుడిని పరిశుద్ధతలో సంపూర్ణం చేస్తాడు. ముందే చెడిపోయినోడు. యెహోవాను సేవించడానికి ప్రజల్ని పంపాలా? ఎవడా యెహోవా నోడీడు? యెహోవాను ఎవడా నోడీడు? వాడు పెద్ద మనిషా? ఇప్పుడు ముందే చెడిపోయినాడు, ఇంకొంచెం సంపూర్ణం చేస్తాను పో అన్నట్టు. ఈ హృదయాలు క్రొవినవి. వారు కన్నులారా చూచి చెవులారా విని మారు మనసు పొందకుండున్నట్లు వారి కన్నులు మందములైనవి, వారి చెవులు మందములైనవి, వారి హృదయములు క్రొవినవి. అందుకే మీరు చూచుట మట్టుకు చూచుచున్నారు కానీ గ్రహింపకున్నారు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఈ మాటలు అనేక చోట్ల రాయబడి ఉన్నాయి లేఖనంలో. సో నాటి యెషయా పిలుపు ఎందుకో చూసారా? చూడండి కిందకి ఎందుకు పిలిచాడో. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగుగా ఆయన నివాసములు లేక పట్టణములను మనుషులు లేక ఇళ్లను పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకును అలాగున జరుగును. ఒక్కసారి రాకెళ్ళి చూడండి, ఒక కీలకమైన మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు మనం చదివాం కదా, ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాడు. అంటే ఇప్పుడు యెషయా పోయి ఏం చేయాలా? కత్తి ఒకటి తీసుకొని కనపడోడి కళ్ళలో పడవాలా? కళ్ళు వారి చెవులు మందపరచి వారి కన్నులు ఏమంటే చూడండి, హృదయం కొవ్వ చేసి చెవులు మందపరచి కన్నులు మూయించము. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? మారు మనస్సు పొందనొల్లనటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి నన్ను ప్రకటించవయా, వాళ్ళ హృదయం ఎప్పుడు క్రొవ్వ చేసినట్టయిద్ది, వాళ్ళ కళ్ళు ఎప్పుడు ముయించబడినట్టయిద్ది, వారి చెవులు ఎప్పుడు మందపరిచినట్టయిద్దో తెలుసా? దేవుని సంగతులు వెళ్ళి వాళ్ళకు చెప్పి 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 ఎంత చెప్పినా వాళ్ళు మారు మనసు పొందనప్పుడు ఇదిగో మీ హృదయము క్రొవ్వినది అంటాడు దేవుడు. దేవుని గురించి యెషయా చెప్పాలా, అంతేకాదు ప్రవక్త కొన్ని సూచనలు వాళ్ళకి చూపించాలా. అయినా సరే వాళ్ళు ఆయన మాటలు లక్ష్య పెట్టరు. అప్పుడు వారి చెవులు మందములు అంటాడు. ప్రవక్త దేవుడు చెప్పినట్లు కొన్ని సూచనలు దిగంబరిగా కూడా తిరగమంటాడు, పరుండమంటాడు. ప్రవక్తలకి భలే భలే పనులు చెప్పాడు. ప్రవక్తలకి పశుమలముతో రొట్టెను కాల్చుకొని తినమంటాడు. హోషేయ, నువ్వు వెళ్ళి వ్యభిచారి అయిన స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ వారి ఎదుట మీరు చూపాలి, కన్నులారా వాళ్ళు చూడాలి. ఎందుకు తెలుసా? మీరు చేసే చర్యలలో వాళ్ళ చర్యలు వాళ్ళకి ప్రతిబింబించాలి, వాళ్ళకి అర్థం కావాలి. నేను చెప్పిన మాట మీకు ఏమైనా అర్థమైందా? ఒక హేయమైన వస్తువుతో మీరు వండుకుంటున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ప్రవక్త అనే ఆలోచన వాళ్ళకి పుట్టాలి. వాళ్ళు అడగాలి లెక్క ప్రకారం, కానీ వాళ్ళు అడగరు. అడగాలి, ప్రవక్త ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇది హేయమైన ఆహారం, మీరు తినగలరా? చిచి, మలముతో వండిన ఆహారం మేము ఎలా తింటాం? పశుమలంతో వండిన ఆహారం. మీరు ఆయన ఎదుట ఇలా ఉన్నారు, మీ చర్యలు ఆయన ఎదుట ఇలా ఉన్నాయి. ఎలా స్వీకరిస్తాడు మిమ్మల్ని? దౌర్భాగ్యులారా, ఎప్పుడు మారు మనసు పొందుతారు? అర్థమైందా? కాబట్టి వాళ్ళు చూసేటట్లు కొన్ని చేయాలి, వారు వినేటట్లు
కొన్ని మీరు మాట్లాడాలి. ఎంతమందికి అర్థమైంది? మీరు మాట్లాడినా వాళ్ళు మారరు, మీరు చూపించినా వాళ్ళు మారరు, మీరు మొత్తుకున్న ఆ కఠిన పాషాణ హృదయాలు కరగవు. అప్పుడు ఈ లేఖనం సరిగ్గా సరిపోతుంది. ఏ లేఖనం? మీరు చూచుట మట్టుకు చూతురు కానీ తెలిసి కొనరు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించుకొనరు. మీరు చెవులారా విని కన్నులారా చూచి హృదయంలో మారు మనసు పొందకుండానట్లు మీ హృదయం క్రొవ్విందన్నమాట. భక్తులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందనప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళకి. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఒకసారి మొదలు పెట్టేదా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఇంకెట్ట చేయాలా మరి? వాళ్ళ హృదయాలు క్రొవ్వేటట్టు చేయి, వాళ్ళ కళ్ళు మూయించేటట్టు చేయంటే ఎట్లా తెలిసింది? ఎట్లా సాధ్యం? కాబట్టి ఇప్పుడు దేవుని కూర్చున్న ప్రకటన వారి మధ్య ప్రకటించాలి. యెషయాను ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుని గూర్చి వారి మధ్య ప్రచురపరచమని, మారు మనసుకై పిలవమని, సరి చేసుకోమని, ఉగ్రతకు గురి కావద్దని, వెళ్ళి మొత్తుకోమని చెప్పాడు. ఇదే పిలుపు ఈరోజు దేవుని సంఘములోని వ్యక్తులను పిలుస్తున్నాడు. నాటి ఇశ్రాయేలుకు ప్రకటన వారి శిక్షకు కారణమైతే, ఈనాటి మన సువార్త ప్రకటన అన్యజనుల రక్షణకు కారణమైంది. సోదరులారా, రెండు జరగాలి. రక్షణ కొరకు నిర్ణయించబడిన వాడు, రక్షణ పొందే హృదయం కలిగిన వాడు రక్షింపబడాలి. మారు మనసు పొందని ఇష్టపడని వాడికి శిక్ష పడాలంటే ఈ రెండు జరగాలంటే ముందు సువార్త ప్రకటన జరగాలి. సువార్త మనం చెప్తున్నప్పుడు ఇద్దరు, మారు మనసు పొందని ఇష్టపడని వాడు వింటాడు, ఇష్టపడేవాడు వింటాడు. ఇష్టపడేవాడు రక్షణలోకి రావాలి, ఇష్టపడని వాడు సువార్తని త్రోసివేయాలి, రేపు జడ్జిమెంట్లోకి రావాలి, ఒక్కొక్కడికి పచ్చడి చేయాలి. అది దేవుడు తీర్మానం. ఇప్పుడు రేపు అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువా నాకు తెలియదు నాయన అన్నాడు అనుకో, ఆపరాషో అంటాడు. స్తోత్రం. ఏమంటాడు? ప్రభువా అసలు నేను ఎన్నడూ వినలేదు తండ్రి, ఆపరా అంటాడు. ఏమిటి నాయన, నిజంగా వినలేదు. ఓయ్ ఇదిగో ఫలానా బిడ్డ ద్వారా నేను ఫలానా రోజు నీకు క్లియర్గా నా వార్తను అందించాను, వినలేదా? నాటకాలు ఆడుతున్నావా? ఎప్పుడు ప్రభువా అన్నాడు అనుకో, అప్పుడు సినిమా చూపిస్తాడు అక్కడ. 70mm, ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది కదా అది, ఇంకా పెద్దది చూపిస్తాడు. 120mm తందిందో. సువార్త విన్న ప్రతిసారి వాడి హృదయాన్ని ఎంతగా కఠినపరుచుకున్నాడో చూపించి రేపు వానికి చేసే న్యాయం వానికి చేస్తాడు. కాబట్టి నీతిమంతుల రక్షణ పొందినట్లు దుర్మార్గులు వారి దుర్మార్గములో సంపూర్తి అగునట్లు ఈ రెండు జరగాలంటే దేవుని బిడ్డ నువ్వు నేను మనం ప్రకటించాలి. దానికి పిలుస్తున్నాడు ఈవేళ దేవుడు. చాలా స్పష్టంగా నేను మీకు అందించాను ఈ వర్తమానం. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారినే నా గటి. ప్రభుని తెలుసుకున్న మనం, ఆయన రాజ్యాన్ని, ఆయన నిత్య జీవాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని ఎరిగిన మనం, పొందిన మనం, అనుభవిస్తున్న మనం బాధ్యత లేని బతకూడదు. మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. చాలామంది విశ్వాసులు దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుడు చెప్పిన కొన్ని విషయాలని ఫాలో అవుతున్నారు, కడగబడుతున్నారు, అక్కడే ఆగుతున్నారు. తర్వాత తమకు కర్తవ్యం ఉందని దేవుని చేత శుద్ధీకరింపబడిన తర్వాత, శుద్ధీకరణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు పిలుపు ఒకటి ఉందని మర్చిపోతున్నారు. తానేంటో తనకు అర్థమయ్యేటట్టు దేవుడు యెషయాకి చేసిన తర్వాత, తన దోషమును తాను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డప్పుడు అగ్ని చేత యెషయాను శుద్ధీకరింపజేసి, ఇదైన తర్వాత ఇంటికి పోనాయనా అన్నాడా? అందరూ నోరు తెరిచి చెప్పండి. శుద్ధీకరణ జరిగిన తర్వాత నీ పాపాన్ని కూర్చిన భయం నీకుందా? బాధపడకు, ఎదుగు నేను శుద్ధి చేస్తున్నాను. శుద్ధి చేశాడు. అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు వస్తావా అనలా, నీకు శుద్ధీకరణ అయిందిగా, ఇంక నువ్వు వెళ్ళు అన్నట్టు యెషయా వైపు నుంచి పక్కకు మళ్ళుకొని, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోతారు అన్నాడు. నువ్వు రా అనలా, నీ పని అయిపోయింది, నేను బాగు చేశా లేపో. కాకపోతే నా వర్క్ ఉంది, దాన్ని చేయడానికి ఎవరు లేరు, ఎవరిని వస్తారేమో అని చూస్తున్నాను. నేను శుద్ధి చేశాను లేపో, నువ్వు మేలు పొందేవుగా పో. యెషయా ఏమన్నాడు తెలుసా? ఇంకెట్లా పోయేది తండ్రి, ఇంకెట్లా పోయేది? ఎవరు లేరా?
నీ పిల్లల కోసం వెళ్ళడానికి, వాళ్ళకి ప్రకటన చేయడానికి ఎవరో లేరా? నేనున్నానయ్యా. నన్ను కడిగా పవిత్రపరిచావు, నన్ను శుద్ధి చేశావు కదా, నాకు బ్రతుకునిచ్చావు కదా, నన్ను నూతన పరిచావు కదా, నేనున్నానయ్యా. ప్రభువా యెహోవా, ఇదిగో నీ దాసుడు. నువ్వు శుభ్రపరిచిన పాత్ర, నువ్వు కడిగిన పాత్ర, నువ్వు నూతన పరిచిన పాత్ర, ఇదిగో నీ కోసం ఉంది ప్రభు. నేనున్నాను ప్రభువా, నన్ను పంపన్నాడు. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, నా కుమారుడా నిన్ను కడిగేశానుగా, శుభ్రపరిచానుగా, నూతన పరిచానుగా, ఇంక వెళ్ళు. కాకపోతే నా కోసం వెళ్ళేవాళ్ళు లేడు, నా కోసం బతికేవాళ్ళు లేడు, నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కదిలించేవాళ్ళు లేరు, నా బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించి నన్ను గురించి వారికి ప్రచురపరిచేవాళ్ళు లేరు. చూడు, నేను శుద్ధి చేశాను వెళ్ళు అంటాడు, ఇటు తిరిగేమో నా కోసం ఎవరు వెళ్తారు అంటాడు. కొంతమంది వెళ్ళారుగా ప్రభా, వెళ్ళారు వెనక్కి తిరిగారు. కొంతమంది వెళ్ళారు, మోసం చేసి మళ్ళీ వెనక్కి తిరిగారు. మరి ఎవరున్నారు? అందరూ తమ సొంత కార్యాల కోసమే నన్ను ఆశ్రయిస్తారు, కానీ తమ వంటి సహోదరులు నశించిపోతున్నారన్న చింత వారికి ఉండదు. దాని కొరకు నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి అన్న ఆలోచన, భారం వారికి ఉంటుంది. పర్లేదులే, మీరైనా రక్షించబడ్డారు, నాకు అంతే చాలు అనుకుంటాడు ఆయన. కానీ మనం ఆ మాటతో వదిలేద్దాం దేవుడిని. అన్నా నేను పరిచర్య చేస్తున్నాను కదా, ఎంతో కొంత చేస్తున్నాను కదా దేవుని పని, చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆ పరిచర్యకి ఉన్న వాళ్ళలో కొంతమంది జాయిన్ అయితే నువ్వు మరో పరిచర్యకి ముందుకెళ్ళాలి, నువ్వు ఇంకొక పనికి ముందుకెళ్ళాలి. దేవుని శుభవార్త మోసుకుంటూ ప్రాంతాలను వదిలి మనం బయలుదేరాలి. ఈరోజు కొంతమంది దైవజనులు లేచారు, సేవకులు లేచారు. బహు కొద్దిమంది మాత్రమే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళారు. సంబంధిత ప్రదేశాల్లో సేవ చేయడానికి ఆ ప్రాంతాలకే వలస వెళ్ళిపోయారు. ఎక్కువ మంది ఇక్కడిక్కడే తిప్పలు పడుతూ ఉన్నారు. ఊరు వదిలిపెడితే ఇబ్బంది అయిద్దని, ఊరు వదిలిపెడితే ప్రాబ్లం అయిద్దని, అనుకూలమైన స్థలాన్ని వదిలిపెడితే ఇబ్బంది పడాల్సి వచ్చిందని. ఈరోజు స్ట్రైట్గా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. 4 సంగతులు చెప్తాను, 4 సంగతులు చెప్తాను, రాసుకో గుర్తు. దేవుడు నీతో మాట్లాడినట్టు నీకు అనిపిస్తే, నిజంగా ఆత్మల కొరకైనా భారం నీకుంటే, ఆత్మల కొరకు భారం ఇచ్చిన దేవుడు ఆ ఆత్మలు ఎలా సాధించాలో, వాళ్ళని ప్రభు కొరకు ఎలా కట్టాలో, ఆ శక్తిని, ఆ వ్యూహాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని ఆయనే నీకు ఇస్తాడు, నీకు నేర్పుకుంటాడు. కానీ నీ అంతరంగంలో ఆత్మల కొరకైనా భారం ఉందా లేదా? ఒకవేళ ఉంటే నువ్వు నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తును ప్రచురం చేసి దేవుని పరిచర్య చేయటానికి, ఆయా ప్రాంతాల్లో ప్రభు కొరకు బలిపీఠాలు కట్టడానికి, సంఘాలు కట్టడానికి నడుం కట్టాలి. ఇది మొదటిది. ఒకవేళ నీకు ఆ విషయంలో దేవుని ఏర్పాటు లేదనుకో, రెండో విషయంలో ఏర్పాటులోకి రావాలి. అదేంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆల్రెడీ పరిచర్య జరుగుతుంది. ఇప్పటికే ఒక పరిచర్యలో ఉన్నవాడు ఆ పరిచర్యను వదిలిపెట్టి నాతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు, కొన్ని విలువలు నేర్చుకున్నాడు. పరిచారకురాలు మనుషులతో ఎలా మెలగాలో, ఏం బోధించాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా ప్రవర్తించాలో, దేవునితో ఎలా ప్రవర్తించాలో, మనుషులతో ఎలా ప్రవర్తించాలో, ఫ్యామిలీతో ఎలా ప్రవర్తించాలో, మోసం చేసే శత్రువైన సాతానుతో కూడా ఎలా ప్రవర్తించాలో, ఈ 4 ఇప్పటికే సంవత్సరాలుగా నన్ను వెంబడిస్తున్న నా ఆత్మీయ బిడ్డల్లో పరిచారకులుగా ఉన్న వారందరికీ కూడా దాదాపు చాలామందికి గ్రహింపు ఉంది. తమ్ముడు, నువ్వు ఫలానా ఊరికి వెళ్ళాయా, అక్కడ ఒక సంఘం కట్టుబడాలి, నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డలు కొంతమంది అక్కడ ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ దేవుని పని చేయి అని నేను చెప్పడానికి నేను సిద్ధం, వెళ్ళటానికి సహోదరుడు కూడా సిద్ధం, సహోదరి సిద్ధం. కానీ వాళ్ళు ఇక్కడ పరిచర్యను వదిలిపెట్టి అక్కడికి వెళితే ఇక్కడ ఈ పరిచర్యలో వారి ప్లేస్ ఖాళీ అవుతుంది, ఇక్కడ పని కుంటుపడుతుంది.
ఏ ఒక్క పరిచారకుడు ఆగినా ఆ పని అక్కడ ఆగిపోతుంది. ఏ ఒక్క పరిచారకురాలు ఆగినా వేల మందికి ఆన్సర్ చేయలేను. ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేస్తేనే ఇదంతా జరిగిద్ది. అవునా? మరి ఒక పరిచారకుడు నేను చెప్పినట్లుగా భార్యాబిడ్డల్ని తీసుకొని నేను చూపించిన ప్రాంతానికి దేవుడు చూపించినట్లుగా వలస వెళ్ళి అక్కడ ఉండి దేవుని పనికి ముందుకెళ్ళాలంటే ఇక్కడ తన స్థానం ఖాళీ అయిపోతుంది కదా. ఖాళీ అయిపోయినప్పుడు అతడు భుజం మోపి మోస్తున్న భారం వదిలి అతడు అక్కడికి వెళ్తున్నప్పుడు మరొకడు వచ్చి ఆ భారాన్ని ఎత్తుకోవాలి. అన్నా నేనున్నాను, అక్క నేనున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించాడు. విశ్వాసం నుండి పరిచారకుని స్థితికి, పరిచారకుని నుండి ఇప్పుడు సేవకుని స్థితికి మరో మెట్టు ఎక్కించాడు మిమ్మల్ని. సంతోషంగా వెళ్ళండి అక్క. అన్నా అక్క వెళ్ళండి, నీ బాధ్యత నేను వహిస్తా. నాకు దీనికోసం ఇవ్వబడింది కృప, దీన్ని నేను చేస్తా అంటే అప్పుడు రెండు పనులు జరుగుతాయి. పరిచారక స్థితిలోకి ఒక సహోదరుడు ఎంటర్ అయితే అక్కడ వర్క్ చేసేటువంటి వాడు సంతోషంగా వెళ్ళి దేవుని పని చేయగలడు. కానీ దానికి రారు కొందరు. మరి ఉన్నోళ్ళని, ఆల్రెడీ నా దగ్గర అనుభవాలు పొందిన వాళ్ళని, అవగాహన పొందిన వాళ్ళని, టాలెంట్గా తలాంతు కలిగి ఉన్న వాళ్ళని, టాలెంటెడ్గా ఉన్న వాళ్ళని నేను దేవుని కోసం పంపించాలంటే ఆ ప్లేసులు ఇక్కడ ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయినప్పుడు ఆ ప్లేసుల్లోకి ఎవరు ఎంటర్ అవుతారు? సో నంబర్ 1, నీ మీద దేవుని పిలుపుండి నువ్వు కదులు అని దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు కదలడానికి సిద్ధం అవ్వాలి. ఇది మొదటిది. రెండవది, కదిలిన వాడి ప్లేస్లోకి ఇంకొకటి వచ్చి ఆ భారాన్ని భుజానికి ఎత్తుకోవాలి. అంటే పరిచర్య చేయడానికి పరిచారకుడిగా, పరిచారకురాలిగా నువ్వు రూపాంతరం చెందాలి. దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు పైన ఉండటానికి వీల్లేదు. పైన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పెదవుల శుద్ధీకరణ పొందిన యెషయా ఇంటికి పోయినట్టు ఉంటుంది. శుద్ధీకరణ చేసి యెషయాతో ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు శుద్ధివంతుడు, శుద్ధి చేయబడ్డావు, నువ్వు ప్రాయశ్చిత్తం అయింది. కాకపోతే నేను ఎవరిని పంపుతాను? నా కోసం ఎవరు పోతారు? వెంటనే నీ స్పందన దేవుడు చూస్తాడు. దేవా ఇదిగో నేనున్నాను. నువ్వు అలా స్పందించలేదనుకో, బాగుపరచబడి యెషయా ఇంటికి పోయినట్టు ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్తారా ప్రభుకి?